నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగుతోంది. శివస్వాములతో పాటు సాధారణ భక్తులు అటవీ మార్గం మీదుగా కాలినడకన భారీగా తరలివస్తున్నారు. పాదయాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం అవసరమైన వసతులు కల్పించింది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సోమస్కందమూర్తికి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం వ్యాఘ్రవాహనంపై అధిష్ఠింపచేసి ఊరేగించారు. మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. కోలాటాలు, భజనల నడుమ వ్యాఘ్రవాహన సేవ ముందుకు సాగింది. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూర పాపకర్మలు, మదమోహ మాత్సర్యాదులు పటాపంచలవుతాయి. పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లీలా కళ్యాణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం కోదండరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. 4 మాడవీధుల్లోనూ విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంత వాహనంపై కొలువుదీరిన కళ్యాణ వెంకటరాముని దర్శనం వల్ల భోగమోక్షాలు, జ్ఞాన విజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం విశేష పూజల అనంతరం స్వామివారిని వివిధ రకాల విరులతో అలంకరించిన స్వర్ణరథంపై కొలువుదీర్చారు. మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం నిర్వహించిన గజవాహన సేవ భక్తులను పరవశులను చేసింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. గజవాహన సేవ వీక్షణం లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపచేస్తుంది. భీమవరం మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారి 62వ వార్షికోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. చివరి రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అఖండ అన్న సమారాధన మహోత్సవం నిర్వహించారు. అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మహాకుంభాన్ని నివేదించారు. గత నెల 13వ తేదీన ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో అమ్మవారి లడ్డూను ఓ భక్తుడు 1,40,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. శ్రీకాకుళం జిల్లా మందసలోని శ్రీ భూ సమేత వాసుదేవ పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్ల రథోత్సవం నేత్రపర్వమైంది. శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో రథంపై కొలువుదీరిన స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఊరేగింపుగా తిరువీధి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అశేష జనవాహినితో స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. వందలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ
భక్తి పారవస్యంలో మునిగిపోయారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు ఘనంగా జరిగాయి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రీసునితో పాటు అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. వేద పండితులు సుమారు గంట పాటు వేద మంత్రోచ్చరణలు, సన్నాయి మేళం నడుమ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. ఏకాదశి సందర్భంగా తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేద ఘోష నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగెలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది.
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అమ్మవారికి ఓ భక్తురాలు పట్టు వస్త్రంపై లలితా సహస్రనామము ఖడ్గమాలను అల్లింది. అలాగే స్వామివారికి పట్టు పంచెపై అష్టోత్తరాలను తయారు చేసింది. వీటిని త్వరలో దేవస్థానానికి అందజేయనుంది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన చుండూరి సరస్వతి నియమనిష్టలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాది తర్వాత సరిగ్గా బ్రహ్మోత్సవాల సమయానికి తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను తలుచుకుంటూ పెన్సిల్తో చీరపై సహస్రనామాలను, పట్టుపంచపై అష్టోత్తరాలను లిఖించి అల్లింది. ఈ నెల 18వ తేదీన సరస్వతి వీటిని శ్రీశైల దేవస్థానానికి అందజేయనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాల్వ గ్రామం నుంచి శనివారం స్వామివార్ల ఉత్సవమూర్తులు ఆలయానికి చేరుకుంటాయి. 15న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణము నిర్వహిస్తారు. 16న స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి మద్దిలేటి తెలిపారు. కాకినాడ జిల్లా తులి తపోవనం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో గుండెపోటుతో శివైక్యం చెందారు. గత కొంతకాలంగా స్వామీజీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2 రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి ఆశ్రమానికి వచ్చిన స్వామీజీ గుండెపోటుతో పరమపదించారు. శ్రీ సచ్చిదానంద స్వామీజీ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి వారి నుంచి శిష్యరికం చేశారు. స్వామీజీ భౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామీజీ మృతితో భక్తుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.